ఓలా మా ఇంటి దగ్గర సర్కస్ పెట్టారనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం వెళ్ళాలి అని చెప్పేసి. ఎక్స్పెషలీ క్రిస్మస్ అండ్ అలాగే న్యూ ఇయర్ టైంలో ఎక్కువ పెడుతూ ఉంటారనమాట దీన్ని. ఫైనల్లీ డే కేమ్ అనమాట. సో వచ్చాము, ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూద్దాం. యాక్చువల్గా మన ఇండియాలో సర్కస్ అంటే మనం ఏం చూస్తాం, అప్పుడు జంతువులతో చిన్నప్పుడు అనిమల్స్ ఇంకా పైన రోప్తో చేస్తారు కదా, అది పైగా స్ట్రీట్లో ప్లే చేస్తారు కదా, అది రెండే తెలుసు నాకు. ఎక్స్పెషలీ ఫారిన్ కంట్రీలో ఎలా చేస్తారో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట చూడాలని చెప్పేసి. ఇప్పుడైతే లోపల అంతా చూసేద్దాం. మనకి ఎంట్రన్స్ బయట నుంచి ఇలా చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది ఇంకా లోపల అంతా స్నాక్స్ కూడా పెట్టారు. కాస్ట్యూమ్ చూడండి, అంతా సర్కస్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నారనమాట. ఇక పెద్ద టెంట్ రౌండ్గా కట్టేసి ఇలా ఉంది. పక్కన అన్ని సెటప్ పెట్టేశారు. ఆ తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అనమాట, టికెట్స్ అవన్నీ. థర్స్డే ఫ్రైడే అయితే చీప్ ఉన్నాయి. థర్స్డే అయితే చాలా డిస్కౌంట్ ఉంది. చాలా పెద్దది ఉంది, లోపల చాలా పెద్దది. మనం లోపలికి వచ్చిన తర్వాత కనిపించినట్టుగా ఇలా ఉంది అంతా. చైర్స్ కూడా బాగా రౌండ్గా భలే అరేంజ్ చేశారనమాట. ఇంకా ముందు వచ్చిన వాళ్ళైతే స్ట్రైట్గా కూర్చునేశారు. ఇక్కడ ఏదైనా యాక్టివిటీస్కి ఏదైనా సెలబ్రేషన్ అని చెప్తే జనాలు 2-3 అవర్స్ ముందు స్టాండ్ చేసి క్యూలో ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ జోకర్ వచ్చి ఫన్నీగా కొన్ని కామెడీస్ చేస్తున్నారనమాట. క్రిస్మస్ ట్రీ పక్కనే ఉంది. ఇంకా ఒక్కొక్కరు అందరూ గిఫ్ట్స్ తెచ్చి పెడతారు. జనవరి 2nd వీక్ వరకు ఈ క్రిస్మస్ పైప్స్ అనేది యూరప్ కంట్రీస్లో అట్లాగే ఉంటాయి. ఫైనల్లీ ఒక చిన్న లైట్ వేసారు రెడ్ కలర్. ఇంకొకరు తెచ్చి గిఫ్ట్స్ అంతా పెట్టేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కంప్లీట్గా, జోకర్తోనే ఉంది అంతా ఈ సర్కస్ అయితే స్టార్టింగ్. తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు. ఏమో అనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇది 600 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఈ సర్కస్, ఆ తర్వాత అన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. యాక్చువల్గా ఈ సర్కస్ వచ్చేసి మా ఇంటి వెనకాల మేము సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కసారి చూస్తూ ఉంటాము. దీన్ని వెళ్ళాలి అని ప్రతి ఇయర్ అనుకుంటాము, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈ ఇయర్లో అయితే కుదిరింది. అందులోనూ నాకు సర్కస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం.
జోకర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఫస్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేశారు, ఆ తర్వాత అడల్ట్స్ని. ఆడియన్స్లోనే ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొంచెం స్కిట్ లాగా చెప్పి ఒక జబర్దస్త్ కామెడీ లాగా చేస్తున్నారు. అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, అది కూడా చూసేద్దాం. ఒక ఆడియన్స్గా మనం చూసి కమెంట్స్ చేస్తూ ఉంటాం కానీ లైవ్లో ఏదైనా పర్ఫామ్ చేయాలంటే చాలా డేర్ కావాలి నిజంగా. మెంటలీ ఫిజికల్గా కాన్షియస్గా ఉండాలి. అటు ఇటు అయినా కూడా దబేల్మని పడతాం అనమాట. ఆ పర్ఫార్మెన్స్ అనేది అంత ప్రాపర్గా చేయలేము. అందుకే ఈ సర్కస్ చేసే వాళ్ళన్నా అండ్ అలాగే సర్కస్ అన్న నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టం కూడా. ఎంత డేర్గా చేస్తున్నారు అంటే గ్రేట్ కదా అది. ఇక్కడైతే చాలా ఫన్నీగా చాలా టెక్ తీసుకొని చేస్తున్నాడు జోకర్ అయితే. ఎందుకంటే వేరే వాళ్ళు రెడీ అయ్యేంత వరకు వీళ్ళని కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉంటారు అనమాట. జోకర్ది ఎక్కువ ఉంది. వేరే వాళ్ళని పెట్టించుకొని నేను ఇచ్చుకున్నాను పెట్టేదాన్ని.
సర్కస్ మనం అనుకున్నంత అంత పెద్దదేం కాదు కానీ బట్ చిన్నపిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా ఓకే. కంపేర్ చేయకుండా చూసినట్లయితే మనకు బాగా నచ్చుతుంది. ఇండియాలో కొన్ని సర్కస్ పెద్ద పెద్ద సర్కస్ అని అనిమల్ షో చేపిస్తారు కదా, అవి ఇంకా హైలైట్ అసలు. నేను అదే గుర్తు తెచ్చుకుంటున్నాను, ఇండియాలో ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. కానీ ఇది కూడా బాగుంది కంపేర్ చేయకుండా. మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి సెట్ అయ్యేది అన్నట్టుగా చేసినప్పుడు మనం కూడా దానిలాగా వాళ్ళలాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కంపేర్ టు ఆల్ పర్ఫార్మెన్స్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్. చాలా ఉన్నాయి బట్ ఇది ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ ప్లేస్కి ఇది జైంట్ వీల్ లాగా పెట్టేసి చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది కదా, పెద్ద సర్కిల్లో ఆయన వాక్ చేస్తాడు. చాలా హైట్ ఉంది ఇది. ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో అంత క్లారిటీ లేదు కానీ బట్ రియల్గా అయితే ఆయన వాక్ చేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాడు, అన్నీ చేసేసాడు. ఆయనకి ఎంత ప్రాక్టీస్ ఉంటే అట్లా వస్తుంది అది. అసలు మనం జైంట్ వీల్లో పైకి వెళ్తేనే ఇది పట్టుకుని అది పట్టుకుని కళ్ళు తిరుగుతుంది, ఏదో కంప్లైంట్స్ చేసుకుంటాం మనకు మనమే. కానీ ఆయన అయితే ఎంత రన్ చేస్తున్నాడు అంటే చాలా బాగా నచ్చింది. ఏదైతే దీని సెటప్ కూడా చాలా టైమే పట్టింది పాపం వాళ్ళకైతే, అంత బాగుంది ఇదైతే. ఈ షో మనకి ఒక 2 hours వరకు ఉంటుంది. మధ్యలో ఒక 50 minutes బ్రేక్ కూడా ఇస్తారు. L1 L5 లైన్ నుంచి వచ్చినట్లయితే ఈ సర్కస్ అనేది అక్కడ ఉంటుంది మనకి. అక్కడి నుంచి ఒక 15 minutes అట్లా వాక్ చేస్తే సరిపోతుంది. ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు ఉండే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది జనవరి ఎండ్ వరకు ఉంటుంది. డీటెయిల్స్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, లొకేషన్ కూడా షేర్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో. థర్స్డే అయితే చాలా కొంచెం తక్కువే ఉంటుంది ప్రైస్. ఈచ్ పర్సన్ అయితే 20 euros ఉంటుంది రిమైనింగ్ డేస్లో అయితే. ఆ రోజు అయితే 10 euros ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే మనం సర్కస్ అనేటివి చాలా రోజులు తర్వాత చూస్తున్నాము అండ్ అలాగే ఆ మెమరీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు స్కూల్ డేస్లో వెళ్ళే టైంలో. ఇంకా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళంటే స్పెయిన్లో తెలుగు అమ్మాయిని క్లిక్ చేస్తే నా అకౌంట్ డీటెయిల్స్ మీకు వచ్చేస్తుంది, ఫాలో అవ్వచ్చు. అండ్ ఇదనమాట ఈ స్పెయిన్లో సర్కస్ గురించి. యూ కెన్ సే యూరోప్లో సర్కస్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అడియోస్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ అప్.